జగిత్యాల జిల్లాలో జర్నలిస్టుల అరెస్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. అర్ధరాత్రి వేళ అక్రమంగా అరెస్టు చేయడాన్ని జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంతో ఇలాంటి చర్యలు సరికాదని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుత ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, కానీ ఇలాంటి అరెస్టులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. నేను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, సరే ఏం జరిగిందా ఏం జరగలేదని మనం పక్కకు పెడితే, దీన్ని మీద కొంత నేను వీడియో ద్వారా నేను కోరుతున్న ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదో సిట్ కమిటీ వేయడం జరిగింది. కొంతమంది జర్నలిస్టులని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. రాత్రి 11-12 గంటల నుంచి కొందరు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. నేను సిట్ అధికారులకు కోరుతున్న ఏంటంటే, కొంత మీరు కూడా కొంత ఆలోచన చేయండి. దీన్ని కొంత దీన్ని ఇక్కడికే అదంటే సిట్ అధికారులకు కూడా నేను కొంత నా ఆలోచన ఏంటంటే, సరే కొంత మీకు కూడా ఆవేదన ఉంటుంది, అధికారుల మీద కూడా వార్త వచ్చింది కదా అనే ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది. దాన్ని ఎవరం కూడా సమర్థించము. అధికారుల మీద రాజకీయ నాయకుల మీద ఎవరి మీద పర్సనల్ విషయాలు లేని ఉన్నట్టుగా వార్తలు వస్తాయి. ఎవరు కూడా దాన్ని సమర్థించము, దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించము. దట్టు మహిళా అధికారుల మీద అసలుగా ఎలాంటి వార్తలు వస్తే దట్టు ఎవరు కూడా మేము ప్రోత్సహించము. అధికారుల మీద వచ్చినా రాజకీయ నాయకుల మీద వచ్చినా లేనిది ఉన్నట్టుగా ఎవరు వార్తలు వేసినా అది తప్పే. దాన్ని తీవ్రంగా అందరం ఖండించాల్సిందే. అది ఏదో దాన్ని కూడా